ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్నటువంటి రెండవ టెస్ట్ మ్యాచ్లో భారత్ సాధించినటువంటి భారీ స్కోర్కు ఇంగ్లాండ్ గట్టిగానే జవాబిస్తుంది. ఒక దశలో 25 పరుగులకే 3 వికెట్లు, 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ 7వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి జేమీ స్మిత్, 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి అద్భుతంగా పోరాడుతున్నారు. దీంతో 3వ రోజు ఉదయం లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. జేమీ స్మిత్ అండ్ హ్యారీ బ్రూక్ వీరిద్దరు కలిసి 6వ వికెట్కు కేవలం 154 బంతుల్లోనే అజేయంగా 165 పరుగులు జోడించారు. వీరిద్దరు కలిసి వన్డే తరహాలో వేగంగా పరుగులు సాధించారు. 5 వికెట్లు కోల్పోయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా తమదైనటువంటి బజ్బాల్ తరహాలో దూకుడుగా ఆడారు. ముఖ్యంగా జేమీ స్మిత్ వన్డేలకు ఎక్కువ, టీ20లకు తక్కువ అన్నట్లుగా ధనాధన్ బ్యాటింగ్ తోటి ఒక్క సెషన్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ సాధించాడు. ఇక హ్యారీ బ్రూక్ సైతము అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సో ఫస్ట్ టెస్టులో 99 పరుగుల వద్ద అవుట్ అయ్యి సెంచరీని మిస్ అయినటువంటి హ్యారీ బ్రూక్ ఇప్పుడు సెంచరీ దిశగా వేగంగా పరుగులు పెడుతున్నాడు. వీరిద్దరు అంటే హ్యారీ బ్రూక్ అండ్ జేమీ స్మిత్ వీరిద్దరి దూకుడుతోటి ఇంగ్లాండ్ భారత్కు ధీటైనటువంటి జవాబిస్తుంది. 3 వికెట్ల నష్టానికి 77 పరుగుల ఓవర్ నెట్ స్కోర్ తోటి 3వ రోజు ఉదయం బ్యాటింగ్ను కొనసాగించినటువంటి ఇంగ్లాండ్ కాసేపటికే 2 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ 2 వికెట్లు కూడా వెంటనే వరుస బంతుల్లో పడ్డాయి. ఈరోజు అంటే 3వ రోజు ఉదయం 2వ ఓవర్లోనే సిరాజ్ బౌలింగ్లో ఇంగ్లాండ్ వరుసగా 2 వికెట్లను కోల్పోయింది. సిరాజ్ వేసినటువంటి 22వ ఓవర్లో ఓవర్ నెట్ బ్యాటర్ జో రూట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తన ఓవర్ నెట్ స్కోర్కు మరో 4 పరుగులు మాత్రమే జోడించినటువంటి జో రూట్ మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 22 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. సో జో రూట్ అవుట్ అయిన తర్వాత 6వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే కీపర్కు క్యాచ్ ఇచ్చి గోల్డెన్ టక్ అవుట్ అయ్యాడు. ఇలా సిరాజు వరుస బంతుల్లో 2 వికెట్లు తీయడంతో భారత అభిమానుల సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ముఖ్యంగా రూట్ అవుట్ కావటము భారత బౌలర్లకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఎందుకంటే గతంలో జో రూటే మరి ఇండియాకు అడ్డుగా నిలిచి అనేకమైనటువంటి మ్యారథాన్ ఇన్నింగ్స్లు ఆడాడు. సో రూట్ తొందరగా అవుట్ కావడం అనేది మనకి చాలా ఉపశమనాన్ని ఇచ్చింది. ఇంకేం ఇంగ్లాండ్ ఆల్అవుట్ ఖాయం. ఇక అంతా కలిసి వస్తే ఇంగ్లాండ్ను ఇన్నింగ్స్ తేడాతోటి ఓడించవచ్చు అని చెప్పేసి ఇండియన్ ఫ్యాన్స్ కొంతమంది లెక్కలు కూడా కట్టారు. అయితే ఇండియా ఆశలకు బ్రూక్ అండ్ జేమీ స్మిత్ వీరిద్దరూ అడ్డుగా నిలిచారు. 100 లోపే 5 వికెట్లను కోల్పోయినప్పటికీ ఏమాత్రం అదరకుండా బెదరకుండా వేగంగా వన్డే తరహాలో బ్యాటింగ్ చేశారు వీరిద్దరు కలిసి. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ వేసినటువంటి 32వ ఓవర్లో స్మిత్ వరుసగా 5 బౌండరీలు బాదాడు. ఆ ఓవర్లో వరుసగా 4, 6, 4, 4, 4 కొట్టాడు స్మిత్. దీంతో ఆ ఒక్క ఓవర్లోనే ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఇక జడేజా వేసినటువంటి ఆ మరుసటి ఓవర్లో అంటే 33వ ఓవర్లో 4 కొట్టినటువంటి స్మిత్ 43 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు హ్యారీ బ్రూక్ 72 బంతుల్లో హాఫ్ సెంచరీని సాధించాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి కెప్టెన్ శుభ్మన్ గిల్ కానీ బౌలర్లు కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదు. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినటువంటి జేమీ స్మిత్ లంచ్కు ముందు ఓవర్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వరుసగా 6, 4 తోటి ఆ సెంచరీని పూర్తి చేశాడు జేమీ స్మిత్. 80 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసినటువంటి జేమీ స్మిత్ ఇంగ్లాండ్ తరపున టెస్ట్ మ్యాచ్లలో వేగంగా సెంచరీ చేసినటువంటి 3వ బ్యాటర్గా నిలిచాడు. సో ఒకే ఒక సెషన్లో మరి జేమీ స్మిత్ సెంచరీని పూర్తి చేయడం జరిగింది. 3వ రోజు లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్లో 47 ఓవర్లలోనే 5 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ఒక దశలో మరి 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయినప్పటికీ మరి బ్రూక్ అండ్ స్మిత్ వీరిద్దరు కలిసి మరి 165 పరుగుల అజేయ భాగస్వామ్యంతో 6వ వికెట్కి వారిద్దరు కలిసి ఇప్పటికే 165 పరుగులు జోడించారు. సో ఆ విధంగా వారిద్దరు కలిసి ఇంగ్లాండ్ను బ్రహ్మాండంగా ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బ్యాటర్లలో 3 డకౌట్ అయినప్పటికీ డెకెట్, ఆ తర్వాత ఓలీ పోప్, ఆ తర్వాత కెప్టెన్ బెన్ స్టోక్స్ వీళ్ళు 3 డకౌట్ అయ్యారు. అదేవిధంగా క్రాలీ 19 పరుగులకే అవుట్ అయ్యాడు. జో రూట్ 22 పరుగులకే అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ కూడా దాదాపుగా విఫలమైనటువంటి నేపథ్యంలో 5వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి బ్రూక్, 7వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి జేమీ స్మిత్ వీరిద్దరు కలిసి ఇంగ్లాండ్ను అద్భుతంగా ఆదుకున్నారు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే సిరాజ్ 3 వికెట్లు తీస్తే ఆకాశ్దీప్ 2 వికెట్లు తీశారు. సో పడ్డటువంటి 5 వికెట్లు వీరిద్దరికి పడ్డాయి. సిరాజ్కు 3, ఆకాశ్దీప్కు 2. ఇక మిగతా బౌలర్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా ప్రసిద్ధ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. 8 ఓవర్లు వేసినటువంటి ప్రసిద్ధ కృష్ణ ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ఓవర్కి సగటున 7.62 చొప్పున.
అంటే T20లలో ఇచ్చినట్లుగా ఇచ్చాడు ప్రసిద్ధ కృష్ణ. ఫస్ట్ టెస్ట్లో కూడా ప్రసిద్ధ కృష్ణ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. సో ఆ క్రమంలో ప్రసిద్ధ కృష్ణను తీసివేయాలి, అతని స్థానంలో అవసరమైతే హర్షదీప్ సింగ్ తీసుకురావాలని చెప్పేసి చాలామంది డిమాండ్ చేసినప్పటికీ మరి ఇండియన్ మేనేజ్మెంట్ గౌతమ్ గంభీర్ ఏం ఆలోచించారో ఏమో కానీ ప్రసిద్ధ కృష్ణను అలాగే కొనసాగించారు. ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా ప్రసిద్ధ కృష్ణ ఇప్పటివరకైతే చాలా దారుణంగా విఫలమయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా పెద్దగా ప్రభావం చూచలేకపోయాడు. బ్యాటింగ్లో మంచిగానే బ్యాటింగ్ చేసినటువంటి వాషింగ్టన్ సుందర్ మరి ఓవర్కి 5.4 చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది. జడేజా, స్పిన్నర్లు ఇద్దరు కూడా పెద్దగా ఏమీ ప్రభావం చూపించలేకపోయారు. ఇంకా నితీష్ కుమార్ రెడ్డి ఒకే ఒక ఓవర్ వేసి మరి ఆ ఓవర్లో ఒక రన్ మాత్రం వేయడం జరిగింది. నితీష్ కుమార్ రెడ్డికి ఎక్కువ బౌలింగ్ ఛాన్స్ ఇవ్వలేదు కెప్టెన్ శుభ్మన్ గిల్, ఎందుకో అర్థం కాలేదు. ఎందుకంటే ఒకవైపు ప్రసిద్ధ కృష్ణ దారుణంగా విఫలమవుతున్నటువంటి నేపథ్యంలో నితీష్ని ట్రై చేయవచ్చు, కానీ నితీష్ని ట్రై చేయకుండా అతనికి ఒకే ఒక ఓవర్ వేయటం అనేది కూడా మరి అది ఒక స్ట్రాటజీ లోపంగా చెప్పుకోవచ్చు. మిగతా బౌలర్లో పెద్దగా ఏం ప్రభావం చూపించలేదు. ఈరోజు ఉదయం సిరాజు వరుస బంతులో 2 వికెట్లు తీయటం తప్ప, అంటే ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి 2వ ఓవర్లో మరి ఆ 2 వికెట్లు తీయటం తప్ప ఫస్ట్ సెషన్ మొత్తం కూడా ఇండియాకు ప్రతికూలంగానే జరిగింది. ఆ 2 వికెట్లు పడ్డటువంటి మూమెంట్ తప్ప. ఇక ఆకాశ్దీప్ నిన్న 2 వికెట్లు తీశాడు, ఈరోజు కూడా పెద్దగా వికెట్లు ఏమి తీయలేదు. ఆకాశ్దీప్ కూడా భారీగానే వన్డేల తరహాలో 11 ఓవర్లలో 59 పరుగులు ఇచ్చాడు. అంటే ఓవర్కి సగటున 5.36 చొప్పున పరుగులు ఇవ్వడం అనేది జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే 3వ రోజు ఉదయము తొలి సెషన్ ఇంగ్లాండ్ అని చెప్పాలి. సో కోర్స్ వాళ్ళు మొదట్లో 2 వికెట్లు కోల్పోయినప్పుడు ఆ తర్వాత పూర్తి డామినేషన్ వన్డేల తరహాలో, ఇంతకుముందు చెప్పినట్టుగా T20లకు తక్కువ వన్డేలకు ఎక్కువ అన్నట్లుగా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు వారిద్దరు, హ్యారీ బ్రూక్ అండ్ జేమ్స్ స్మిత్. మరి నెక్స్ట్ సెషన్లో అయినా భారత బౌలర్లు పుంజుకొని మరి ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేస్తారా లేదా అనేది చూడాలి. 3వ రోజు తొలి సెషన్లో మొత్తం 27 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ ఏకంగా 172 పరుగులు చేసింది. ఇక 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అంటే ఓవర్కి సగటున 6.37 చొప్పున పరుగులు సాధించింది 3వ రోజు ఫస్ట్ సెషన్లో ఇంగ్లాండ్. సో మరి 2వ సెషన్ 3వ సెషన్లో అయినా ఇండియన్ బౌలర్లు పుంజుకొని ఇంగ్లాండ్ను మరి ఆల్అవుట్ చేస్తారా, లేదా వీళ్ళు ఈ విధంగానే బ్యాటింగ్ను కొనసాగిస్తే ఈ మ్యాచ్ డ్రా దిశగా వెళ్ళవచ్చు. సో ఫస్ట్ టెస్ట్లో ఓడిపోయినటువంటి ఇండియాకు 2వ టెస్ట్లో గెలిచేటటువంటి అద్భుత అవకాశం వచ్చింది భారీ స్కోర్ సాధించి. అయితే మరి ఇదంతా భారత బౌలర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవటమా లేదా డ్రా చేసుకోవటమా. ఓడిపోవటం అంటూ పెద్దగా ఏమీ ఉండదు, ఎందుకంటే ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో దాదాపు 600కు దగ్గరగా పరుగులు సాధించింది కాబట్టి గెలిచేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. గతంలో ఈ మైదానంలో ఎడ్బాస్టర్లో ఇంతవరకు ఇండియా ఒక్క టెస్ట్ మ్యాచ్లో కూడా గెలవలేదు కాబట్టి ఈ మ్యాచ్లో గెలిచేటటువంటి అద్భుత అవకాశం ఇప్పుడు భారతం ముందు ఉంది. మరి ఇంతటి అద్భుత అవకాశాన్ని భారత బౌలర్లు నీరుగారుస్తారా, లేదా ఇకనైనా భారత బౌలర్లు పుంజుకొని ఇంగ్లాండ్ను ఆల్అవుట్ చేసి ఇండియాను విజయం దిశగా నడిపిస్తారో లేదో చూడాలి.